నీ పక్షంగా దేవుడు పోరాడడానికి, యుద్ధములు చేయడానికి, సహాయము చేయడానికి, ఆదరించడానికి, ప్రేమించడానికి, మాట్లాడడానికి, ఓదార్పునివ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా? నీవు దేవుని మీద ఆధారపడుతున్నావా? దేవునికి నీ సమయాన్ని ఇస్తున్నావా? నీవు ఇవ్వగలిగితే దేవుని పక్షంగా ఉన్నాడు, నీ పక్షంగా ఉన్నాడు. నీ అప్పులలో నీ పక్షంగా ఉంటాడు, నీ బాధలో నీ పక్షంగా ఉంటాడు, నీ లేమిలో నీ పక్షంగా ఉంటాడు, కుటుంబం బద్దలైపోయే పరిస్థితుల్లో నీ పక్షంగా ఉంటాడు. నువ్వు ఒంటరి వాడవు కాదు, నువ్వు ఒంటరి దానవు కాదు. ప్రభు నీ పక్షంగా ఉన్నాడు. ప్రభు నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. నీ అనారోగ్యాలు నీకు స్వస్థత ఇస్తాడు. డాక్టర్ నువ్వు చనిపోతా ఉన్నా ప్రభు నిన్ను బ్రతికిస్తాడంతే.